మనం చూసేది కేవలం కొండలు మాత్రమే కాదు, కోట్లాది మంది నమ్మకం. మనం వినేది కేవలం గంటల శబ్దం మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని శ్వాస. మీకు తెలుసా, స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు అలల హోరు వినిపిస్తుంది. గర్భాలయంలోని విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ వేడితో ఉంటుంది. ఆ విగ్రహం అసలు ఏ శిలతో తయారైందో ఇప్పటికీ ఏ సైంటిస్టు చెప్పలేకపోయారు. ఇది భక్తి మాత్రమే కాదు, ఫిజిక్స్కు అందని ఒక మిస్టరీ. వెల్కమ్ టు తిరుమల అన్టోల్డ్ సీక్రెట్స్. శిలా విగ్రహం కాదు, స్వామివారి విగ్రహం సాధారణ రాయి కాదు. అభిషేకం చేసినప్పుడు విగ్రహంపై చెమట పడుతుంది. అర్చకులు దానిని పట్టు వస్త్రంతో తుడుస్తారు. సాధారణంగా పచ్చకర్పూరం ఏ రాయినైనా కొద్ది రోజుల్లో కరిగిస్తుంది. కానీ స్వామివారి గడ్డం మీద, ముఖం మీద నిత్యం పచ్చకర్పూరం ఉంటుంది. అయినా ఆ విగ్రహం చిన్న గీత కూడా పడదు. గర్భాలయంలో శాంతిగా ఉన్న సమయంలో స్వామివారి వెనుక ఒక భాగంలో చెవి పెడితే సముద్రం హోరు వినిపిస్తుంది. ఆయన సాక్షాత్తు సముద్ర మథనం నుంచి వచ్చిన లక్ష్మీనాథుడని చెప్పడానికి ఇదే నిదర్శనం. మనం బయట నుంచి చూసినప్పుడు స్వామివారు ఆలయానికి సరిగ్గా మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ లోపలికి వెళ్తే ఆయన విగ్రహం కుడివైపుకి కొంచెం పక్కకు ఉంటుంది. స్వామివారికి అలంకరించిన పూలను ఎవ్వరికీ ఇవ్వరు. ఆ పూలను విగ్రహం వెనుక ఉన్న ఒక జలపాతంలో వేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పూలు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెర్పాలయం అనే చోట తాజాగా కనిపిస్తాయి. గర్భాలయంలో ఉండే దీపాలు గాలి తగిలితే అవకాశం లేకపోయినా నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు వెలిగించారో, ఎవరు వెలిగించారో ఎవరికీ తెలియదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన రాతి కట్టడం ఇది. దీని వయసు సుమారు 250 కోట్ల సంవత్సరాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తోరణం ఆకారం సరిగ్గా స్వామివారి శంకు చక్రాల ఆకారంలోనే ఉంటుంది. స్వామివారి అభిషేకానికి వాడే నీరు ఆకాశగంగ నుంచి వస్తుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా అక్కడ నీటి మట్టం 1 అంగుళం కూడా మారదు. అది ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఒకసారి బ్రిటిష్ అధికారి విగ్రహాన్ని పరీక్షించడానికి ప్రయత్నించాడు. అతను గర్భాలయం లోపలికి వెళ్ళినప్పుడు అతనికి చూపు పోయింది. బయటకు వచ్చి క్షమాపణలు కోరుకున్నాకే మళ్ళీ చూపు వచ్చిందని చరిత్ర చెబుతుంది. స్వామివారి ముందు వెలిగే దీపం కొన్ని వందల ఏళ్లుగా ఆరకుండా వెలుగుతోంది. దీనికి కావలసిన నెయ్యి లేదా నూనె ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి అంతు చిక్కని రహస్యం. సైన్స్ ఎంత ఎదిగినా, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా ఆ సప్తగిరుల పైన జరిగే అద్భుతాలకు మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే అది కేవలం ఒక దేవాలయం కాదు, భూలోక వైకుంఠం. ఆపదలో ఉన్నప్పుడు గోవిందా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, కొండంత అండగా నేనున్నాను అని నిలిచే ఆ వెంకటేశ్వరుడి మహిమ వర్ణనాతీతం. మీకు ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.